హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ నరేష్ మామిడి, జనరల్ ఇన్స్టిట్యూషన్ మెల్ హాస్పిటల్ సూర్యాపేట. ఈరోజు మనం వరల్డ్ ఆస్తమా డేగా జరుపుకుంటాము. సో ఈ ప్రతి సంవత్సరము మే నెల ఫస్ట్ ట్యూస్డేని వరల్డ్ ఆస్తమా డే జరుపుకుంటాము. ఎందుకంటే ఈరోజు మనం ఆస్తమా గురించి, అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, సో దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటివి, సో దాని మీద ఉన్న అపోహలు ఏంటి అనే దాని గురించి జనాలు తెలియడం కోసమని ఆస్తమా డే జరుపుకుంటాం. సో మనం ఆస్తమా గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ప్రతి సంవత్సరము మనము ప్రపంచంలో 260 మిలియన్స్ వరకు ఈ ఆస్తమా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగనే ప్రతి సంవత్సరము ఈ ఆస్తమా వల్ల 4,50,000 మంది వరకు దాదాపుగా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆస్తమా గురించి తెలుసుకోవడం అనేది అవసరం. సో జనాలకు కూడా ఆస్తమా అనేది ఒక పెద్ద జబ్బులా ఫీల్ అవ్వడం, ప్లస్ దానికి యూజ్ చేసే అంటే ఆ ట్రీట్మెంట్ యూజ్ చేసే ఇన్హేలర్స్ మీద కూడా చాలా అపోహలు ఉండడం వల్ల మనకి ఈ ఆస్తమాతో చనిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో క్లైమేట్ చేంజ్ అవ్వడం, పొల్యూషన్ ఎక్కువ అవ్వడం, సో కొంతమందికి డస్ట్ ఎలర్జీ అని, ఫుడ్ ఎలర్జీ అని ఉండడం, సో ఒక్కోసారి మనకి జెనెటికల్ కూడా మనకి ఈ ఆస్తమా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఆస్తమా అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే కొన్ని రకాల మనం ప్రివెంటివ్ మెథడ్స్ యూజ్ చేసేసుకొని మనకు ఆస్తమా రాకుండా చూడొచ్చు. అలాగనే ఆస్తమా వచ్చినప్పుడు మనం ఇన్హేలర్ యూజ్ చేయడం కానీ, లేదా ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గర ఉన్న కన్సల్టెంట్ వెళ్ళడం వల్ల మనం ఈ ఆస్తమా నుండి డెత్ కానీ, లేదా దాని నుండి వచ్చే సీరియస్ కాంప్లికేషన్స్ మనము ప్రివెంట్ చేయొచ్చు. సో చాలామందికి ఈ ఆస్తమాలో యూజ్ చేసే ఇన్హేలర్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. సో అవేంటి అంటే, ఈ ఇన్హేలర్స్ యూజ్ చేయడం వల్ల దానికి అలవాటు పడడం, సో అలాగనే కొంత చిన్నపిల్లలు ఇవి వాడడం వల్ల వాళ్ళు పెరగరు, వాళ్ళ గ్రోత్ ఉండదు అని చెప్పడం, సో కొంతమందిలో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఉండడం. సో ఇలా చాలా మందికి ఇన్హేలర్స్ మీద అపోహలు ఉంది. సో అది యూజ్ చేయకపోవడం వల్ల ఒక్కోసారి అవి సీరియస్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇన్హేలర్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే అది డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్తుంది. అలాగే సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్ళకపోవడం వల్ల దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. అలాగనే ఇన్హేలర్స్ సో ఎలాంటి అలవాటు ఉండదు. సో ఒకసారి మనకి ఇబ్బంది ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత బంద్ చేసుకోవచ్చు. అలాగనే చిన్నపిల్లల గ్రోత్ తక్కువ అవుతుందంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇన్హేలర్స్ని ధైర్యంగా మనం యూజ్ చేసుకొని ఈ ఆస్తమాని మనము కాపాడుకోవచ్చు. కాబట్టి మనము కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ వాడుతూ, అలాగనే మనకి ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ మనము ఈ ఆస్తమా నుండి కాపాడుకోవచ్చు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.